అప్లికేషన్ని రన్ చేసినప్పుడు మెయిన్ మెథడ్ని సెర్చ్ చేసుకుంటుంది. ఎవ్రీ జావా అప్లికేషన్లో మెయిన్ మెథడ్ అనేది పక్కా ఉండాలి. సో వితౌట్ మెయిన్ మెథడ్ జావా అప్లికేషన్ అనేది రన్ అవ్వదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యామిని అకాడమీ. ఈ వీడియోలో మనం జావాలో ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ చేద్దాము. అంటే హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి ఈ ఫ్లో అయితే చెప్తాను మీకు. ఒక ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది, ప్రీ రిక్విజిట్స్ అయితే చెప్తాను. అంటే ప్రోగ్రామ్ రన్ కావడానికి మనం ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి అండ్ ఎలాంటి కన్వెన్షన్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయవచ్చు, లేకపోతే డైరెక్ట్ కామెంట్ సెక్షన్లో అడిగినా నేను క్విక్ రిప్లై అయితే ఇస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఫండమెంటల్స్లో ఎంత స్ట్రాంగ్ ఉంటే నెక్స్ట్ మీరు అడ్వాన్స్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి కానీ అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ రాయడానికి మీకు అంత సింపుల్ అవుతుంది. సో ఇనిషియల్గా వచ్చే వీడియోస్ అయితే రెగ్యులర్గా చూడండి, మిస్ అవ్వకుండా అండ్ స్కిప్ చేయకుండా చూడండి. సో కమింగ్ టు అవర్ టాపిక్, మనం జావా ప్రోగ్రామ్ని రాయాలంటే ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చేసి .java అని ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆ ఫైల్ నేమ్ వచ్చేసరికి క్లాస్ నేమ్కి మ్యాచ్ అవ్వాలి, క్లాస్ నేమ్. అండ్ ఈ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసరికి .java. మనం ఫైల్కి ఏ నేమ్ అయితే ఇస్తున్నామో ఆ ఫైల్ లోపల క్లాస్ కూడా అదే నేమ్తో ఉండాలి. సో ఫస్ట్ థియరటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ థియరటికల్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత ఐడిలో కూడా ప్రోగ్రామ్ రన్ చేసి చూపెడతాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఫైల్ నేమ్ క్లాస్ నేమ్ రెండు మ్యాచ్ అవ్వాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసరికి హలో వరల్డ్ కదా. సో నేను ఫైల్ నేమ్ ఏమి ఇస్తున్నా అంటే హలో వరల్డ్ .java. సో ఈ విధంగా మనం ఫైల్ నేమ్ అయితే ఇవ్వాలి. ఓకే, .java ఎక్స్టెన్షన్ వచ్చేసి .java. ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే, మనం స్టార్టింగ్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే, క్లాస్ లోపలనే మనం మెథడ్స్ రాయాలి. సో ఎవ్రీ మెథడ్ మస్ట్ బీ ఇన్ క్లాస్, విత్ ఇన్ క్లాస్. మనం రాయాలనుకున్న ప్రతి మెథడ్ క్లాస్ లోపలనే ఉండాలి, అది ఏ క్లాస్ అయినా పర్వాలేదు. సో ఆ క్లాస్ లోపల మెథడ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే, ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు JVM మెయిన్ మెథడ్ని సెర్చ్ చేసుకుంటుంది. సో మనం క్లాస్ డిక్లేర్ చేసిన తర్వాత ఈ క్లాస్ లోపల మెయిన్ మెథడ్ అయితే డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. సో మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, JVM సెర్చ్ ఫర్ మెయిన్ మెథడ్. అంటే మనం ప్రోగ్రామ్ని రన్ చేసినప్పుడు JVM అనేది మెయిన్ మెథడ్ కోసం సెర్చ్ చేస్తుంది. సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్ లోపల నుంచే కంట్రోల్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫోర్త్ థింగ్ ఏంటంటే, ప్రతి లైన్ ఎండ్లో సెమీకాలన్ అయితే మస్ట్ అండ్ షుడ్. సో మెయిన్గా మనం జావా ప్రోగ్రామ్ ఇనిషియల్ స్టేజ్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వేరియబుల్ నేమ్స్. సో వేరియబుల్ నేమ్స్ వచ్చేసరికి క్యామెల్ కేస్లో ఉండాలి. సో వేరియబుల్ కన్వెన్షన్స్, వేరియబుల్స్. సో వేరియబుల్ యొక్క కన్వెన్షన్స్ ఏంటంటే, ఫస్ట్ క్యామెల్ కేస్లో ఉండాలి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే హలో వరల్డ్ అంటే ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్ ఉండాలి. నెక్స్ట్ వచ్చే ప్రతి వర్డ్ ఉంటుంది కదా, దాంట్లో క్యాపిటల్ లెటర్ పెట్టాలి. అంటే ఇక్కడ హలో వరల్డ్, హలో అనేది ఫస్ట్ వర్డ్ కదా. సో ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ స్మాల్ అండ్ నెక్స్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్. సో ఈ విధంగా మనం క్యామెల్ కేస్ అయితే ఫాలో అవ్వాలి వేరియబుల్స్కి, నాట్ ఇక్కడ క్లాస్. సో క్లాస్కి మనం క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి, బట్ వేరియబుల్స్కి మాత్రం క్యామెల్ కేస్ అయితే ఫాలో అవ్వాలి. సో సెకండ్ థింగ్ ఏంటంటే, వేరియబుల్ నేమ్ కెనాట్ బి స్టార్ట్ విత్ నెంబర్. సో కాంట్ స్టార్ట్ విత్ నెంబర్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, కెనాట్ స్టార్ట్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే నో స్పేస్. అండ్ ఈ హలో వరల్డ్ అని చెప్పాను కదా, వీటి మధ్యలో స్పేస్ ఇవ్వద్దు. సో ఇక్కడ ఈ 4 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి వేరియబుల్ నేమ్స్ మనం ఇచ్చేటప్పుడు. ఇంకా ఇన్ డీటెయిల్గా నేను నోట్స్లోనైతే మెన్షన్ చేస్తున్నాను వేరియబుల్ నేమింగ్ కన్వెన్షన్స్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను నోట్స్లోనైతే ఇంక్లూడ్ చేస్తాను. సో ఈ విధంగా వేరియబుల్ అండ్ క్లాస్ అయితే డిక్లేర్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ మెథడ్ నేమ్ వచ్చేసి కూడా మనము స్మాల్ లెటర్తో స్టార్ట్ చేయొచ్చు. సో అది ఎలానో ఇప్పుడు ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం చూద్దాము. సో ఇది థియరటికల్ పార్ట్. నెక్స్ట్ అయితే మనం ఐడి ఓపెన్ చేసి అందులో హలో వరల్డ్ ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇప్పుడు నేను హలో వరల్డ్ ప్రోగ్రామ్ని అయితే రాయాలనుకుంటున్నాను. సో ఇక్కడికి వెళ్ళి న్యూ ఫైల్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. జావా క్లాస్, మనకు కావాల్సింది క్లాస్ హలో వరల్డ్. అని చూడండి, ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ ఇచ్చాను, ఇది మోస్ట్ ప్రిఫరబుల్ కేస్. సో హలో వరల్డ్ .java అనేది నేను ఐడి యూజ్ చేస్తున్నాను కాబట్టి ఆటోమేటిక్గా అపెండ్ అవుతుంది జావా క్లాస్కి. సో హలో వరల్డ్ .java, ఇక్కడ ఫైల్ నేమ్ చూడండి హలో వరల్డ్ .java. అండ్ ఇక్కడ చూడండి క్లాస్ నేమ్ కూడా హలో వరల్డ్ అని వచ్చింది. ఒకవేళ నేను ఇది చేంజ్ చేశాను అనుకోండి, హలో WR అని పెట్టాను, మనకు ఆల్రెడీ ఎర్రర్ వాన్ చేస్తుంది చూడండి. సో క్లాస్ hello var is public and should be declared in a file named hello var.java. అంటే
మనం ఫైల్ నేమ్ ఏదైతే ఇస్తున్నామో క్లాస్ నేమ్ కూడా అదే ఇవ్వాలి. సో నేను మళ్ళీ రోల్ బ్యాక్ చేస్తున్నాను, హలో వరల్డ్ డాట్ జావా. సో ఇక్కడ హలో వరల్డ్ అని ఇచ్చాను. అండ్ ఇక్కడ పబ్లిక్ అంటే ఏంటంటే యాక్సెస్ మాడిఫైయర్, అంటే ఈ క్లాస్ని మనం ఈ ప్రాజెక్ట్లో ఎంటైర్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో పబ్లిక్ అనేది యాక్సెస్ మాడిఫైయర్. సో ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ నేను అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్గా. సో ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ అనేవి 4 ఉంటాయి. సో అవి ఏంటో నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్ డిక్లరేషన్ అయిపోయిన తర్వాత మనం మెయిన్ మెథడ్ అయితే డిక్లేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే చెప్పాను కదా, జేవీఎం అనేది మనం అప్లికేషన్ని రన్ చేసినప్పుడు మెయిన్ మెథడ్ని సెర్చ్ చేసుకుంటుంది. ఎవ్రీ జావా అప్లికేషన్లో మెయిన్ మెథడ్ అనేది పక్కా ఉండాలి. సో వితౌట్ మెయిన్ మెథడ్ జావా అప్లికేషన్ అనేది రన్ అవ్వదు. మెయిన్ మెథడ్ వచ్చేసరికి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. మీరు ఇన్ కేస్ ఇంటెలిజే వాడుతున్నట్టయితే ఇంకొక షార్ట్ కట్ అయితే ఉంటుంది, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ కదా, పిఎస్ వాయిడ్ మెయిన్. ఇక్కడ చూడండి పిఎస్విఎం, ఇది ఎంటర్ చేస్తే డైరెక్ట్ మెయిన్ మెథడ్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ పబ్లిక్ అనేది యాక్సెస్ మాడిఫైయర్, ఇందాక చెప్పాను కదా. సో ఇది యాక్సెస్ మాడిఫైయర్ అంటే మనం రాసే అప్లికేషన్లో ఎక్కడైనా మనం ఈ మెథడ్ని అయితే కాల్ చేసుకోవచ్చు. అండ్ స్టాటిక్ అంటే ఇది మెమరీ లెవెల్ కాన్సెప్ట్ అన్నట్టు. సో మనం స్టాటిక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైతే మనం అప్లికేషన్ని రన్ చేస్తామో అప్పుడు క్లాస్ అనేది ఇన్స్టాన్షియేట్ అవుతుంది కదా. సో అదే టైంలో ఆ క్లాస్ లోపల ఉన్న స్టాటిక్ వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ అవి కూడా ఇన్స్టాన్షియేట్ అవుతాయి. అంటే మనం ఈ మెథడ్స్ని కానీ స్టాటిక్ మెథడ్స్ స్టాటిక్ వేరియబుల్స్ని యూజ్ చేసుకున్నప్పుడు మనం ఎలాంటి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ స్టాటిక్ వేరియబుల్ నేను ఇంతకుముందు వీడియోలో ప్రీవియస్ వీడియోలోనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను, స్టాటిక్ వేరియబుల్. సో ఇక్కడ స్టాటిక్ మెథడ్స్ కూడా ఉంటాయి. సో వీటి యూజ్ ఏంటంటే క్లాస్ ఇన్స్టాన్షియేట్ అయినప్పుడే ఈ మెథడ్స్ కానీ స్టాటిక్ మెథడ్స్ కానీ స్టాటిక్ వేరియబుల్స్ అనేది ఇన్స్టాన్షియేట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వాయిడ్. సో వాయిడ్ అంటే ఏంటంటే రిటర్న్ టైప్, మనం ఏం రిటర్న్ చేస్తాం. ఇక్కడ వాయిడ్ అంటే ఏం రిటర్న్ చేయదు. అండ్ ఇంటీజర్, స్ట్రింగ్, సో ఇలాంటి రిటర్న్ టైప్స్ కూడా ఉంటాయి. సో అవి నెక్స్ట్ మనం మెథడ్స్ చూసినప్పుడు ఆ కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనం మెయిన్ మెథడ్ రాయాలంటే ఈ కన్వెన్షన్ అయితే ఫాలో అవ్వాలి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అండ్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. సో ఇవి ఏంటంటే కంబైన్ లైన్ ఆర్గ్యుమెంట్స్. సో ఇది కూడా కుదిరితే అప్కమింగ్ వీడియోస్లో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేకపోతే దీనిపైన సపరేట్ వీడియోనైతే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పాను కదా. సో ఇదే ఆర్డర్ ఫాలో అవుతే మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందా, లేకపోతే చేంజ్ చేసినా కానీ ఎగ్జిక్యూట్ అవుతుందా? ఇది చాలా ఇంటర్వ్యూస్లోనైతే అడిగారు ఈ క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఎస్, మనము ఈ ఆర్డర్ని చేంజ్ చేసినా కానీ ఈ అప్లికేషన్ అయితే రన్ అవుతుంది. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వాయిడ్ మెయిన్ అని ఇలానే ఉండాలి. జస్ట్ ఈ స్టాటిక్ పబ్లిక్ని మనం ఆర్డర్ రివర్స్ చేయొచ్చు. సో స్టాటిక్ ముందు పెట్టి పబ్లిక్ తర్వాత పెట్టినా కానీ అప్లికేషన్ అయితే రన్ అవుతుంది. ఈ విధంగా మెయిన్ మెథడ్ అయితే డిక్లేర్ చేసుకుంటాం. సో మెయిన్ మెథడ్ డిక్లేర్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ అన్నీ ఈ మెయిన్ మెథడ్ లోపల రాయాలి. సో మనం ఏ ప్రోగ్రామ్ రాయాలనుకున్నా కానీ మెయిన్ మెథడ్ అనేది మస్ట్. అండ్ ఆ మెయిన్ మెథడ్ అనేది జావా క్లాస్ లోపల ఉండాలి. అండ్ ఈ క్లాస్ నేమ్ వచ్చేసి మనం ఫైల్ నేమ్ ఏదైతే ఇస్తామో ఆ ఫైల్ నేమ్తో ఉండాలి. అండ్ ఫైల్ నేమ్ వచ్చేసరికి .java ఎక్స్టెన్షన్తో ఉండాలి. ఇక్కడ మనం హలో వరల్డ్ అయితే ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ చేయడానికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println hello world. సో ఇక్కడ సిస్టమ్ అనేది java.lang ప్యాకేజ్ నుంచి ఇంపోర్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ java.lang అనేది మనం జావా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆటోమేటిక్గా అది ఇంపోర్ట్ అయ్యి ఉంటుంది. మనం ఎక్స్ప్లిసిట్గా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ అవుట్ అంటే ఏంటంటే ప్రింట్ స్ట్రీమ్ యొక్క ఇన్స్టాన్స్. సో ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్. సో ఇవి మనం ఎప్పుడైతే జావా ఫండమెంటల్స్ పైన కొంచెం గ్రిప్ వచ్చి మన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అయిపోయిన తర్వాత ఇలాంటి వీడియోస్ కూడా చూద్దాము. అండ్ నెక్స్ట్ println అనేది ప్రింట్ స్ట్రీమ్ యొక్క మెథడ్. అంటే ఈ స్టేట్మెంట్ యొక్క యూజ్ ఏంటంటే మన కన్సోల్లో మనం ఇక్కడ ఏది మెన్షన్ చేస్తే అది ప్రింట్ అవుతుంది. సో ఈ ఎంటైర్ స్టేట్మెంట్ యూజ్ అయితే మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్స్ అయితే ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ థింగ్ ఏంటంటే హలో వరల్డ్కి డబుల్ కోట్స్ అయితే ఇచ్చాను. ఇది ఎందుకు ఇచ్చాను అంటే ఇది హలో వరల్డ్ అనేది ఒక స్ట్రింగ్ కదా. సో స్ట్రింగ్కి డబుల్ కోట్స్ ఇచ్చి మనం ప్రింట్ చేయాలి. ఇప్పుడు అప్లికేషన్ అయితే రన్ చేసి చూద్దాం. అప్లికేషన్ని రన్ చేయాలంటే మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ రన్ క్లిక్ చేయొచ్చు, లేకపోతే మనం కమాండ్ లైన్ నుంచి కూడా అప్లికేషన్ని రన్ చేయొచ్చు. సో మోస్ట్గా మనం ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇంటెలిజేని ప్రిఫర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నుంచే నాకు రన్ ఆప్షన్ వచ్చేసింది. సో ఇక్కడ నేను రన్ ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. సో రన్ హలో వరల్డ్ డాట్ మెయిన్. సో ఇక్కడ చూడండి డైరెక్ట్ హలో వరల్డ్ అయితే ప్రింట్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా హలో వరల్డ్ ప్రోగ్రామ్ని మనం జావాలో రాస్తాము. అండ్ ఇక్కడ చూడండి లాస్ట్కి సెమీకాలన్ కూడా మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇన్ కేస్ ఇది లేకపోతే డైరెక్ట్ మనకి ఎర్రర్ అయితే త్రో చేస్తుంది. ఓకే, సో ఈ సెమీకాలన్ అనేది మస్ట్. సో ఈ విధంగా మనం హలో వరల్డ్ అని అయితే ప్రింట్ చేస్తాము.
అండ్ ఇక్కడ మనం స్ట్రింగ్ కాకుండా వేరే వేరియబుల్స్ డైరెక్ట్ ఆల్రెడీ ఇన్స్టాన్షియేట్ అయిన వేరియబుల్స్ కూడా ప్రింట్ చేయొచ్చు. బట్ అక్కడ ఈ డబుల్ కొటేషన్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, నేను స్ట్రింగ్ హలో ఈజ్ ఈక్వల్ టు హలో వరల్డ్. సో ఇప్పుడు నేను ఈ హలోని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఇది ఇన్స్టాన్షియేట్ అయ్యింది కాబట్టి డబుల్ కోట్స్ యూజ్ చేయడం అవసరం లేదు. డైరెక్ట్ హలో అని పెడితే వచ్చేస్తుంది. నేను మళ్ళీ ఈ అప్లికేషన్ రన్ చేసినప్పుడు నాకు సేమ్ హలో వరల్డ్ అని అయితే అవుట్పుట్ అయితే వచ్చింది. సో ఈ విధంగా హలో వరల్డ్ అనేది మనం ప్రింట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోస్లో మనం కొన్ని అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ అయితే చూద్దాం. ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో యామినీ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్క్రీన్ పైన కనిపించే ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఫాలో అవ్వండి, ఎందుకంటే రెగ్యులర్ అప్డేట్స్ అక్కడ నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఎవరైతే జావా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఓకే దెన్, బై బై, సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్.